మను భాకర్ ప్రస్తుతం ఈ పేరు భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా వినిపిస్తుంది. కారణం నిన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్ షూటింగ్ గేమ్స్లో ఇండివిజువల్ కేటగిరీలో బ్రోంజ్ సాధించడం ఒక కారణమైతే తాను భగవద్గీత చదువుతాను అని చెప్పడం మరో కారణం. ఎందుకంటే మను భాకర్ చెప్పిన ఈ ఒక్క మాట వల్ల ప్రపంచంలో చాలామంది, అంటే కొంతమంది ఉంటారు కదా ఇంకా భగవద్గీత అంటే తెలియని వాళ్ళు, నిన్న ఇంటర్నెట్ మొత్తం ఈ గీత అంటే ఏమిటి అని సెర్చ్ చేశారు. గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 22 బిలియన్ల పీపుల్, అలాగే అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా దీని గురించి సెర్చ్ చేయడం జరిగింది. కానీ ఈ స్థాయికి మను భాకర్ రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తాను మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం కూడా తన కూతురు విజయం కోసం మను తల్లిదండ్రులు చాలానే త్యాగం చేశారు. ఆ విషయాలే ఈరోజు మీతో చెప్పబోతున్నాను. హర్యానా రాష్ట్రంలోని గజ్జర్ జిల్లాకు చెందిన గురి అనే గ్రామంలో 2002 ఫిబ్రవరి 18న భాకర్ జన్మించింది. ఆమె తండ్రి మైరన్ ఇంజనీర్, తల్లి స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేసేది. మను భాకర్ చిన్నప్పటి నుంచే షూటింగ్తో పాటు బాక్సింగ్, అథ్లెటిక్స్, స్కేటింగ్, జూడో, కరాటే క్రీడల్లో పాల్గొనేది. కెరీర్ ఆరంభంలో పిస్టల్తో ప్రజల మధ్య ప్రయాణించడం ఆమెకు ఒక సవాల్గా ఉండేది. ఎందుకంటే మైనర్ అయిన భాకర్ పిస్టల్ తీసుకుని ప్రయాణించడం చట్టరీత్యా నేరం. సో తన కుమార్తె షూటింగ్ పోటీల్లో పాల్గొనడం సహాయం పడేందుకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు భాకర్ తండ్రి. లైసెన్స్ పొందిన పిస్టల్తో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు తోడుగా వాళ్ళ నాన్న కూడా వచ్చేవారు. అత్యంత ఖరీదైన తుపాకులతో ఆడి ఆటను ఆడగలిగిందంటే అందుకు తన కుటుంబం అందించిన సహాయ సహకారాలే కారణమంటారు భాకర్ గారు. సో 2012 ఒలింపిక్స్ తర్వాత నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ క్రీడాకారుల కోసం మొదలుపెట్టిన ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షూటింగ్ ప్రోగ్రాం ద్వారా భాకర్కు ప్రయోజనం కలిగింది. ఈ ప్రోగ్రాం వలన బాగా పేరుగాంచిన షూటర్లను యువకులకు వ్యక్తిగత కోచ్లుగా నియమించే వ్యవస్థ వచ్చింది. భారత అత్యుత్తమ షూటర్ జస్పాల్ రాణా భాకర్కు మార్గదర్శిగా నిలిచారు. ఇక రికార్డ్స్ విషయానికి వస్తే 2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో భాకర్ 9 బంగారు పతకాలు సాధించింది. అంతేకాదు అప్పటి వరకు ఉన్న నేషనల్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేసింది. 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో కూడా భాకర్ సిల్వర్ మెడల్ గెలిచింది. అంతేకాదు 2018 మెక్సికోలోని గ్వాదలహారా నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ వరల్డ్ కప్లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్లో అప్పటికే 2 సార్లు ఛాంపియన్షిప్గా నిలిచిన అలెగ్జాండ్రా చావ్లాను భాకర్ మట్టి కరిపించింది. ఈ విజయంతో భాకర్ వరల్డ్ కప్లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలుగా రికార్డు నెలకొల్పింది. ఇక 2018లో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్లో భాకర్ 2 గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు అదే ఏడాది నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఆమె కేవలం బంగారు పతకం సాధించడం మాత్రమే కాదు, ఆమె స్కోర్తో కామన్వెల్త్ గేమ్స్లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే భాకర్ ఈ రికార్డు సాధించడంతో ఆమె పేరు నేషనల్ వైడ్గా ఫేమస్ అయింది. మునిచ్ నగరంలో జరిగిన 2019 ISSF వరల్డ్ కప్లో భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 4వ స్థానంలో నిలిచింది. తర్వాత 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. 2020 ఆగస్టులో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున్ అవార్డు అందుకుంది. సో కేవలం ప్యారిస్ ఒలింపిక్లో మాత్రమే కాదు, మను ప్రయాణంలో ఎవరూ అధిగమించలేని స్థాయిలో రికార్డులు నెలకొల్పింది. సో ఆమె మరెన్నో మెడల్స్ మన భారత్కు తీసుకురావాలని కోరుతూ జై హింద్.